ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టిపికల్ ఇండియన్ లైఫ్. మనం ఈరోజు వేసవికాలంలో ఎంతో చల్లదనాన్ని ఇచ్చి మసాలా మజ్జిగ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మసాలా మజ్జిగ కోసం ముందు మసాలా పౌడర్ చేసుకుందాం. మసాలా పౌడర్ కోసం ముందు బాండీ పెట్టి బాండీ హీట్ అయ్యాక బాండీలో కొంచెం కరివేపాకు, పుదీనా రెండు వేసి రెండు ఫైన్గా డ్రై అయ్యే వరకు వేపుకోవాలి. చూసారా, కొద్దిగా కొద్దిగా కొత్తిమీర పుదీనా ఫ్రై అవుతున్నాయి. మనం పుదీనా వేసుకోవడం వల్ల ఏంటంటే పుదీనా బాడీ కూలింగ్ పెరుగుతుంది, ప్లస్ వేడిని కూడా తగ్గిస్తుంది. అందుకే యూజ్ చేస్తున్నాను. అది ఒక ఫ్రెష్ టేస్ట్ కూడా ఇస్తుంది. మీకు టైం ఉంటే కొత్తిమీరని పుదీనాని ఎండబెట్టుకొని అయినా సరే పొడి చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నాకు టైం లేదు కాబట్టి నేను ఫ్రై చేసుకొని యూజ్ చేస్తున్నాను. చేతితో క్రష్ చేస్తే పొడి అవుతుంటే అప్పుడు మనం కొత్తిమీర పుదీనా బాండీలోంచి వేసేయాలి. తర్వాత హాఫ్ కప్ ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ కప్ జీలకర్ర వేసి రెండు చిట్లే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారా, ధనియాలు చేతితో ఇట్లా ఒత్తితే విరిగిపోతుంటే అవి చిట్లిపోతున్నట్టు. ఇలాంటి టైంలో మనకు కావాల్సిన ఘాటుని బట్టి 5 to 10 వరకు మిరియాలు వేసుకోవచ్చు. మీ దగ్గర వాము ఉంటే మీరు వాము కూడా వేసుకోవచ్చు. నా దగ్గర వాము అవైలబుల్గా లేదు, అందుకే ఓన్లీ మిరియాలు మాత్రమే వేసుకున్నాను. కొంచెం శొంఠిని లైట్గా క్రష్ చేసి లాస్ట్ దించి 10 seconds ముందు బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా కల్లుప్పు వేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టాలి. చూసారు కదా, పొడి గ్రైండ్ అయింది. పొడి పలుకులుగా ఉంటే మనం మజ్జిగలో కలుపుకున్నప్పుడు అడుగు చేరుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే దాన్ని జల్లించుకోవాలి. నా దగ్గర జల్లెడ లేదు కాబట్టి టీ స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేస్తున్నాను. తర్వాత మసాలా మజ్జిగ తయారు చేసుకునే విధానం: మజ్జిగ పలుచగా చిలుక్కొని కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా మజ్జిగ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి.